ఈ ప్రత్యేకమైన సాయంత్రం వేళ ప్రభు సన్నిధిలో చేరి దేవుని యొక్క నామమును ఘనపరచడానికి, దేవుని నామాన్ని కొనియాడడానికి దేవాతి దేవుడు మనందరికి ఇచ్చిన తరుణమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో 2 ఆరాధనలు చాలా చక్కగా దేవుడు జరిగించాడు. దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంత్రం వేళ 3వ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. 3వ ఆరాధన ప్రారంభించినప్పుడు జవహర్ గారు ఒక్కరే వచ్చారు. ఆయన ఒక్కరే కనపడేవారు. ఆయన ఒక్కడికే ప్రసంగం చేసేవాడిని. అఫ్కోర్స్ ఒక్కరికైనా చేయాలి, 1000 మందికైనా ప్రసంగం చేయాల్సిందే. తర్వాత జవహర్ గారు మెల్లగా వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొచ్చాడు. వాళ్ళ సతీమణి వారి కుమార్తెను పట్టుకొచ్చాడు. తర్వాత పాల్ గారికి ఉదయం డ్యూటీ వేస్తున్నారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏ టైంలో డ్యూటీ వేస్తారో వాళ్ళకే తెలియదు, వీళ్ళకి తెలియదు. ఎప్పుడైనా రమ్మనొచ్చు, ఎప్పుడైనా రమ్మనొచ్చు. సరే, మొత్తానికి వారు మిగిలిన బిడ్డలు సాయంత్రం సర్వీస్లో కొద్దిమందిగా జాయిన్ అయ్యి ప్రభువుని స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు. దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన మనవి. ప్రాముఖ్యమైన ప్రార్థన మనం ఏమిటంటే, ఈ 17వ తేదీ అనగా పాంప్లెట్స్ ఉన్నాయా? చిన్న ఇక్కడ ఉన్నాయా? మనోళ్ళకి ఇవ్వండి నాన్న పాంప్లెట్స్. ఈ 17వ తేదీ మన సంఘములో గాస్పల్ అండ్ రివైవల్ మీటింగ్, సువార్త ఉజ్జీవ కూడిక జరగబోతా ఉంది. దయచేసి ఆ కూడిక నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయండి. మన మధ్యలోనికి దైవజనులు సహోదరులు బ్రదర్ రాజా గారు మన మధ్యలోనికి రానయ్య ఉన్నారు. రాజా గారు దేవుని యొక్క వర్తమానాన్ని సాయంత్రం వేళ అందించబోతున్నారు. అయితే అంత మాత్రమే కాదు, సంగీతం పాటలు పాడడానికి మన టీం బ్రహ్మాండంగా పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. ఏం పెద్ద తేడా ఏమి లేదు. కానీ ఎప్పుడైనా పెద్దోళ్ళు ఏమంటారంటే, ఇంటి కోడి అట, ఇంటి చికెన్ అట, దాల్కా బరాబర్ అంటారు. అంటే ఇంట్లో చేసింది నీవు చికెన్ వండినా పప్పులాగే కనపడుతుంది. పక్కింటోళ్ళు చిన్న చికెన్ ముక్క ఎత్తే అబ్బా చికెన్ ఎంత బాగుంది అనిపిస్తుంటుంది. సో మనిషి యొక్క నైజం అది. మన పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే, పొరుగింటి పుల్లకూర రుచి అని చెప్తారు. సో భార్య 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వండి పెడతా ఉంటే ఇక అదే కూర అనిపిస్తుంది. ఎవరన్నా ఇంత కూర వేసి పెడితే అబ్బా ఇట్టెందుకు చేయమని అడుగుతారు. వాస్తవానికి ఆమె చేసింది ఏమి లేదు, సేమ్ థింగ్ ఉంటుంది. బట్ కానీ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ దైవ సేవకులు మన మధ్యలోనికి రానయ్య ఉన్నారు. వారి నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అయితే ప్రాముఖ్యంగా మనందరికీ ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన మనం ఏమిటంటే, ఈసారి వచ్చిన వారికి భోజనాలు పెట్టే బాధ్యత ఎవరిది? సంఘానిది, సంపూర్ణంగా సంఘానిది. ఇందులో సందేహం ఏమీ లేదు. దాని నిమిత్తమై ప్రార్థన చేయండి. పొద్దున పాల్ గారు రాలేదు, కానీ సహజంగా సుధాకర్ గారు, పాల్ గారు, తర్వాత విక్టర్ గారు, అంత మాత్రమే కాదు కొండయ్య గారు, వీరు నలుగురు బాధ్యత వహిస్తారు దీనికి. అంటే బాధ్యత వహించడం అంటే వాళ్ళొక్కలే కంట్రిబ్యూట్ చేస్తారని కదా ఉద్దేశం. సంఘము అంతా కూడా కంట్రిబ్యూట్ చేయాలి. అయితే వీరు దానికి సంబంధించిన వాటన్నిటిని వీరు ఏర్పాటు చేస్తారు. ఇంచుమించు ఒక 350 నుండి ఒక 500 మంది వస్తారేమో అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. దాని నిమిత్తమై ప్రార్థన చేయండి. దేవుడు ఆ మీటింగ్ని ఘనంగా జరిగించినట్లుగా. ఎందుకంటే వర్షాకాలం వాస్తవంగా మీటింగ్స్ అన్నీ ఎప్పుడు జరుగుతాయి? సమ్మర్లో పెట్టుకుంటాం. బేసికల్గా సమ్మర్లో డేవిడ్ చెప్తా ఉన్నాడు, మనం పెట్టుకుందామన్నా ఒక మీటింగు అనుకుంటా ఉన్నా, అలా పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చేసరికి వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం వచ్చేసింది అన్నది కూడా అర్థం కాకుండానే వచ్చేసింది మొత్తానికి. ఏది ఏమైనప్పటికీ దేవుని పరిచర్య ఆగకూడదు, దేవుని పరిచర్య జరగాలి. దాని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. ఆ దినము ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడు కృపనిచ్చినట్లు ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాను. ప్రియులు సుధాకర్ గారు వారి కుటుంబము ఆ దినమునకు కావలసినటువంటి రైస్ అంతా వారు ఏర్పాటు చేస్తా అన్నారు. వాటన్నిటిని నేను అయిపోయిన తర్వాత వాటిని గురించి నేను ప్రకటన చేస్తాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలదే ఆ మీటింగ్ కొరకు తప్పక
ప్రార్థించండి. మీ వంతు మీరు తోడుగా ఆ పరిచర్య కొరకు నడపవలసింది మనం చేస్తున్నాను. మీ అందరికి కూడా నిజంగా వందనాలు. ఎందుకంటే మందిరములో ఏ పరిచర్య ఏ అక్కర ఉన్నదన్న దేవుడు మీకు ఇచ్చిన కొలది ఎప్పుడు ఎలవేళలా మీరు దేవుని యొక్క పరిచర్యకు తోడుగా నిలబడిన విధమును బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిచర్య దేవునిది, మనందరము దేవుని పనిలో ఉన్నాము. కాబట్టి ఈ పనిలో మన వంతుగా మనం నిలబడవలసిన బాధ్యత ఉంది. దయచేసి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఇంకొక ప్రార్థన మనం కూడా ఉంది. వాస్తవానికి డిసెంబర్ లోపు ఏదైనా వాతావరణం ప్రతికూలత పరిస్థితులు ఏర్పడినప్పుడు దీనికి కావలసిన మందిరానికి కావలసిన ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడే నేను బయటికి వెళ్ళి చూస్తూ ఉన్నాను. వర్షాకాలం మందిరం అంతా కంప్లీట్ అయినాక ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడే వచ్చింది. ఆ గ్లాసెస్లోంచి నీళ్లు ఆ మెట్ల మీద వాటర్ రావడం ఇవన్నీ ఉన్నాయి. కొన్ని రిపేర్స్ చేయాలి. వాటన్నిటి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. వాళ్ళు పెట్టేటప్పుడు బ్రహ్మాండంగా అనిపించింది. తర్వాత వర్షం వచ్చినప్పుడు కదా మనకి అర్థమయ్యేది. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా, ఆ పనులన్నీ జరిగించడానికి దేవుడు తగిన జ్ఞానం నాకు ఇచ్చినట్లుగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. వీళ్ళ ఈ సాయంత్రం వేళలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు ఉదయకాలం మాట్లాడినప్పుడు ఆ సందేశాన్ని 2 భాషలలోనికి తర్జుమా చేశాం. ఈ సాయంత్రం వేళలో వాటిలో నుండే కొన్ని సంగతులను మీ అందరి ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. సాయంత్రం వేళలో ప్రకటన గ్రంథాన్ని సిరీస్ నీకు చెప్తే రాత్రిపూట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే కళ్ళలో కనపడతా ఉంటుంది. సో కాబట్టి కదా చిన్న ప్రకటన గ్రంథం ఆ పులిని గురించి చెప్పినప్పుడు మా పాప రూబీ ఆమె అప్పుడప్పుడు ఫోన్ పట్టుకొని నిలబడతాడు. చదవటం రాదు, ఆమె 2nd క్లాస్. వాస్తవానికి నేను అడిగాను చాలాసార్లు, కిందకి వెళ్ళినప్పుడు అడిగాను, నువ్వు ఫోన్ పట్టుకొని చూసి పాటలు పాడుతుంటావు, చూడండి నెట్ పెట్టుకుందాం, ఫోన్ పెట్టుకొని పాటలు పాడుతూ ఉంటావు, ఏం చూస్తున్నావు దాంట్లో అంటే, నేనేం చూడండి డాడీ, మమ్మీ ఫోన్ చూస్తా పాడుతుంది కాబట్టి నేను కూడా. సరే మెట్టుకు ఏది ఏమైనప్పటికీ నేను కిందకి వెళ్ళి ఆ thumbnail చూసి అడుగుతూ ఉంది, డాడీ ఇంత భయంకరంగా ఉంది ఏంది ఈ యానిమల్ ఏంటి అంటే, గడిచిన వారం నేను జ్ఞాపకం చేసినప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో నుండి కొన్ని సత్యాలను జ్ఞాపకం చేసినప్పుడు వాటిని గురించి ఆ thumbnailని గురించి చూసి తను భయపడతా ఉంది. మెట్టుకి ఏది ఏమైనప్పటికీ అవన్నీ కూడా ఫిగరేటివ్ అన్న సంగతిని మీరు మర్చిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. మళ్ళీ ఈ సాయంత్రం వేళలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండములో నుండి ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆది కాండము సహజంగానే అన్నిటికీ ఆరంభమై ఉన్నది. అన్నిటికీ ఆరంభం. ఆది కాండములో పాపము మొదట ప్రారంభమైంది. అదే ఆది కాండములో అసూయ ప్రారంభమైంది. అదే ఆది కాండములో దేవుని మీద మానవుడు తిరుగుబాటు చేయడం ప్రారంభమైంది. అదే ఆది కాండములో మానవుడు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునడం ప్రారంభమైంది. అదే ఆది కాండం 11వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో జలప్రలయం రాగానే మనుషులందరూ అనుకున్నారు, ఈసారి దేవుడు జలప్రలయం తీసుకొచ్చిన మనందరం చచ్చిపోకుండా ఉండాలంటే, లేదా మనందరం బ్రతికుండాలంటే అపార్ట్మెంట్స్ మనం కట్టాలి అని చెప్పి వారు ఒక గోపురాన్ని కడుతూ ఉన్నారు. దాని గోపురం పేరే బాబేలు గోపురం. బాబేలు గోపురాన్ని కడుతూ ఉన్నప్పుడు వారి యొక్క భాషలను దేవుడు తారుమారు చేశాడు. మనలో చాలామంది అనుకోవచ్చు, ఇన్ని భాషలు ఎట్లా వచ్చాయి అని అనుకోవచ్చు. భారతీయులను చూస్తే ప్రపంచంలో అందరికీ ఇడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి దేశానికి అంటే ఏ ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష ఉంటుంది. బట్ కానీ భారతదేశంలో మన దేశంలోనే ఇంచుమించు 200కు పైచిలుక భాషలు ఉన్నాయి. ఎక్కడ? మన దేశంలోనే 200కు పైచిలుక భాషలు. కొన్ని ట్రైబల్ ఏరియాకి వెళితే వాళ్ళకొక భాష. ఆ ప్రాంతం నుండి మన నుంచి ఒక 500 కిలోమీటర్లు ఇటువైపు వెళితే ఒరిస్సా ప్రాంతానికి వెళితే వాళ్ళు ఒడియా మాట్లాడతారు. ఇటు నుంచి జహీరాబాద్ వైపు వెళ్ళి కర్ణాటక బోర్డర్ను టచ్ చేస్తే వాళ్ళు కన్నడ మాట్లాడతారు. ఒకరికొకరికి అర్థం కాని పరిస్థితి. ఈ భాషలన్నీ కూడా ఎక్కడ తారుమారయ్యాయంటే బాబేలు గోపురం యొద్ద, అనగా ఆది కాండము 11వ అధ్యాయములో భాషలన్నీ కూడా తారుమారైపోయాయి. సరే, మెట్టుకు ఆది కాండము అన్నిటికీ ఆరంభమై ఉంది. ఈ ఆది కాండము లోపల అనేక మంది విశ్వాస వీరులు ఉన్నారు.
సహజంగానే ఎప్పుడైనా కొంతమంది మనకంటే ముందుగా సేవ చేసిన వారు వారి జీవితాన్ని చూసినప్పుడు ఇలా చేసి చనిపోతే బాగుండు అనిపిస్తుంది. చాలామంది భక్తులు అద్భుతమైన పరిచర్య చేశారు. వారు తర్వాత తరం వారికి అద్భుతమైన మాదిరిని వారు కనపరిచారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. మనలో చాలామందికి సాధు సుందర్ సింగ్ గారు పరిచయమే. సాధు సుందర్ సింగ్ గారికి ఒక రకమైనటువంటి ఆత్మీయ వైరాగ్యము ఉండేది. వారు సిక్కు కుటుంబంలో జన్మించారు. నిజమైన దేవుడు ఎవరో కనుక్కోవాలని ఎప్పుడు పోరాటం చేస్తూ ఉండేవాడు, ఆలోచన చేస్తూ ఉండేవారు. ఎవరు దేవుడు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకి మరొకరు స్వార్థ చెప్పారు. ఆయన పరిశోధనలో క్రీస్తును గురించి తను ఎరిగినప్పుడు, అనగా యేసు క్రీస్తు వారిని ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను ప్రభువుని చూచాను అని చెప్పాడు. నేను ఆయన చెప్పింది తప్పు అని నేను అనుకోను, ఎందుకంటే దైవ సేవకుడు అబద్ధం ఆడడానికి అవకాశం లేదు. ప్రభువు తనను తాను ఆయనకి సాధు సుందర్ సింగ్ గారికి బయలుపరుచుకున్నాడు. కాబట్టే అనేక సాధువుల మధ్యలోనికి వెళ్ళి కాషాయం వస్త్రాలు ధరించి అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ పాకిస్తాన్ ప్రాంతానికి వెళ్ళాడు. భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. వారు చేసిన పరిచర్య, వారు జీవించిన విధానం ఇప్పటికి కూడా మనందరికీ మాదిరి అన్న సంగతిని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఆది కాండములో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అనేక మంది భక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. అనేక మంది భక్తులు మనకు కనపడుతూ ఉన్నప్పుడు వారిలో నుండి అనేక ప్రత్యేకమైన సంగతులు, సత్యాలు కనబడుతూ ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆది కాండంలో మనకు కనపడే మాదిరికరమైనటువంటి విశ్వాస యోధులలో ఒకరు హేబేలు మనకు కనపడతాడు. హేబేలు సహజంగానే ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో హేబేలును గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, అతడు మృతి నొందియు మాట్లాడుచున్నాడు అని రాయబడి ఉంది. అతను చనిపోయాడు. హేబేలు చనిపోయి చాలా కాలం అవుతా ఉంది, కానీ అతను మాట్లాడుతున్నాడు. అంటే తన సాక్ష్యము మాట్లాడుతూ ఉంది. చాలామంది పెద్దోళ్ళు అంటారు, కలకాలము కాకిలాగా బ్రతకటం కంటే చెప్పాలా కోకిలలాగా కొద్ది కాలం బ్రతకటం మేలు. సో ఈ లోకంలో ఎంతకాలం మనం బ్రతికాము అన్నది కాదు, కానీ ఎంత నమ్మకంగా బ్రతికాము అన్నది ముఖ్యమైనది. ఎంత జాగ్రత్తగా బ్రతికాము అన్నది ముఖ్యమైనది. దేవునికి ఎంత దగ్గరగా బ్రతికాము అన్నది ముఖ్యమైనది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితంలో. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, విశ్వాస జీవితం ఎట్లా ఉంటుందంటే ఈసీజీ రిపోర్ట్ లాగా ఉంటుంది. జ్యోతిని అడగండి కావాలంటే ఈసీజీ రిపోర్ట్ ఎట్టుంటుందో చెప్తుంది. ఆమె నర్సు కాబట్టి ఆమె ఈసీజీ రిపోర్ట్ ఎట్టుంటుందంటే ఎట్టుంటుందిరా, అన్ని గీతలు. నాకు అప్పుడప్పుడు నేను చదువుతా, నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎక్స్రేలు తీసుకొచ్చి నాకు ఇస్తారు, నాకేం తెలుసు. డాక్టర్ గారు లైట్కి వెళ్ళి పెట్టి చూస్తారు కాబట్టి నేను కూడా చూసి సరేలే మా ప్రార్థన చేస్తానంటే ఏం చేయాలా, తెలియదన్నాను అనుకో, నీకు ఇది కూడా తెలియదా అంటారు. ఎందుకు వచ్చి నెత్తి నొప్పి. ఆ ఈసీజీ రిపోర్ట్ పట్టుకొచ్చి ఇస్తే ఎన్నిసార్లు చూసినా ఏం అర్థం కాదు. అదే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే చక్కగా ఏదైనా సమస్య ఉంటే తప్పక చెప్తారు. అంటే ఈసీజీ రిపోర్ట్లో లైన్స్ స్ట్రైట్గా వచ్చాయి అంటే అర్థం ఏంటి అమ్మా? జీరో అంటే అర్థం ఏంటి? పోయినట్టే. పరదేశులము ప్రియులారా పురం ఇది కాదని చెప్పినట్టుగా లైన్స్ ఎప్పుడు స్ట్రైట్గా వచ్చినాయి అనుకో, ఇక అయిపోయినట్టే, టపా కట్టినట్టు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆత్మీయ జీవితం కూడా అంతే. కొన్నిసార్లు దేవునికి దగ్గరగా ఉంటాం, కొన్నిసార్లు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతాం, కొన్నిసార్లు ప్రార్థనలో గడపడానికి ప్రతికూలత ఏర్పడ. సరే, మెట్టుకు ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని ప్రతికూలతలున్నా దేవునితో సమయం గడిపేది ఆపకూడదు అన్న సంగతిని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో రెండో వ్యక్తి, మాదిరిగా కనబడే వ్యక్తి, ఆది కాండంలో రెండో వ్యక్తి ఎవరంటే నోవహు మనకు కనపడతాడు. ఆది కాండం 7వ అధ్యాయంలో నోవహును గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, ఈ తరం వారిలో నా ఎదుట నీవు నీతిమంతుడవు అని ప్రభువారు అంటూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆది కాండము 6వ అధ్యాయం అంతా కూడా భయంకరమైనటువంటి ప్రతికూలత, భయంకరమైనటువంటి పాపంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. పాపం చేసే ఆ ప్రజల మధ్యలో తను బ్రతుకుతూ కూడా తన నీతిని, తన పవిత్రతను, తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి నోవహు. మూడో వ్యక్తి మనకు కనబడుతున్న వ్యక్తి ఎవరంటే
అబ్రహాము గారు మనకు కనపడతాడు. అబ్రహామును మనకు జ్ఞాపకానికి వచ్చినప్పుడు అబ్రహాము జీవితంలో మనకు కనపడే ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, లేదా ఫాదర్ ఆఫ్ ద బిలీవర్స్, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని నానా రకాలుగా పిలుస్తూ ఉంటారు. అబ్రహాము మన జ్ఞాపకం వచ్చినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసము మనకు కనపడుతుంది. అటువంటి విశ్వాసం మనకు కావాలని, అటువంటి విశ్వాసమును మనం అలవర్చుకోవాలని, అటువంటి విశ్వాసం మనం అలవర్చుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు అన్న సంగతిని మరవకూడదని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఆదికాండంలో కనబడే 4వ వ్యక్తి ఎవరు కనపడతారా అంటే ఇస్సాకు మనకు కనపడతాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇస్సాకును గురించి చెప్పబడిన మాట ఏమిటంటే అతడు చేయనిదంతా సఫలమవుతా వస్తూ ఉంది. బావిలు తవ్వాడు, బావుల్లో నీళ్లు పడ్డాయి. పంట వేశాడు, 1000 రెట్లు కోసుకున్నాడు. అంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫుల్నెస్, సంపూర్ణత కలిగిన వాడు. అంటే ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ అవుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అప్పులారా 5వ వ్యక్తి మనకు కనపడే, ఆ ఆదికాండంలో 5వ వ్యక్తి ఎవరు కనపడతారంటే యాకోబు మనకు కనపడతాడు. యాకోబు మన జ్ఞాపకం వచ్చినప్పుడు యాకోబు జీవితంలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫియర్, భయముతో ఎప్పుడు ఆందోళనతో నిండినవాడు. తనలో నెమ్మది లేదు. ఎందుకనో తను కొని తెచ్చుకునే ఎప్పుడైనా సమస్యలు 2 రకాలు. ఒకటి మనం ఊహించకుండా మన మీదకి వచ్చేది, రెండవది మనం డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకునేవి. కొన్నిసార్లు సమస్యలు ఎట్లుంటాయంటే మనం కొని తెచ్చుకుంటాం. అరుణ్ చెల్లి పేరు చెప్పట్లేదు కానీ ఒకరికి ఎవరికో గ్యారంటీ ఇవ్వాలి. ఇల్లు కొనుక్కుంటున్నాం, దోస్తులు కలిసి పని చేస్తున్నాం, ఆ సమస్య అయిపోయిందమ్మా, ఇంకా ఉందా ఆ దేవుని స్తోత్రం. అయితే గ్యారంటీ ఇవ్వాలి, ఇల్లు కొనుక్కున్నారంటే గ్యారంటీ ఇవ్వాలంటే ఎక్కడ పేపర్లు తెచ్చుకో సంతకం పెడతాను పెట్టేసింది. అయితే ఆ ఇంటి లోను ఆవిడెవరైతే తీసుకున్నారో ఆవిడ కట్టడం మానేసింది. ఆ లోను కట్టే ఆ భారం తన మీద, ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఇద్దరు కలిసి సాక్షి ఏ సంతకాలు అవి, షూరిటీ గ్యారంటీ సంతకాలు. వాళ్ళు కట్టకపోతే ఎవరిని పట్టుకుంటారు? గ్యారంటీని పట్టుకొని వీళ్ళ చేత చాలా కాలం నుండి ఆ ప్రతికూలత గుండా బిడ్డలు వెళుతూ ఉన్నారు. కొన్నిసార్లు సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం. మనము కొన్నిసార్లు నో అని చెప్పడం రావాలి. ఇది చేయలేను అని చెప్పడం తప్పేమి లేదు. అవతల వ్యక్తి మేబీ మనల్ని బట్టి ఒక క్షణం బాధపడినా పర్వాలేదు, కానీ నో అని చెప్పడం తప్పకుండా నేర్చుకోవాలి. చేత అయితే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఏదైనా సహాయం చేయమని అడిగారు, ఏదో ఒక 10,000 లేకపోతే ఒక 1,00,000 రూపాయలు అడిగారు. నా దగ్గర 1,00,000 రూపాయలు లేవండి, ఒక 5,000 ఉంది, మీరు ఇచ్చినా మీరు ఉన్నప్పుడు ఇవ్వండి, ఈ 5,000 తీసుకోమని ఇస్తే మంచిది. 1,00,000 రూపాయలు కావాలా, సర్లే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అని అడుగుతానని చెప్పి ఆడి దగ్గర 1,00,000 రూపాయలు తెచ్చిస్తాం. వీడు కట్టకపోతే ఎవరు కట్టాలా? చెప్పాలా, మనం తీసుకెళ్ళి కట్టాలా. దాని ద్వారా కుటుంబంలో సమస్యలు, నెమ్మది లేని స్థితి, కొన్నిసార్లు సమస్యలను మనం కొని తెచ్చుకుంటాం. కాబట్టి సమస్యలను కొని తెచ్చుకో. యాకోబు తన జీవితంలో కొన్నిసార్లు సమస్యలను తానే కొని తెచ్చుకున్నాడు. సరే మెట్టుకు యాకోబు జీవితం అంతా భయాందోళన చేత నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రధానంగా ఆదికాండంలో మనకు కనపడే 6వ వ్యక్తి ఎవరు కనపడతారయ్యా అంటే యోసేపు మనకు కనపడతాడు. యోసేపు మనకు జ్ఞాపకానికి వచ్చినప్పుడు మనకు జ్ఞాపకానికి వచ్చేది ఏమిటంటే ఫ్యామిన్ గుర్తుకొస్తుంది. ఆదికాండంలో ఆ రోజు ఉన్నటువంటి రాజుగారు చూసినటువంటి ఆ కళ, లేకపోతే ఆ రోజుల్లో జరిగిన ఆ ప్రతికూలతలో ఆ దేవుడు, ఆ రోజు వచ్చిన కరువులో దేవుడు యోసేపును ఎలాగే హెచ్చించాడో ఆ సంఘటన, ఆ ఘట్టమంతా ఆదికాండంలో మనకు కనపడుతుంది. అయితే ప్రధానంగా ఈ దినమున, ఈ రాత్రి వేళలో నేను మరి ఒకసారి యాకోబుని గూర్చి మీ అందరి ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఇందాక చెప్పినట్లుగా యాకోబు తన జీవితంలో పిల్లరా ఎప్పుడు భయాందోళనతో నింపబడ్డాడు. చాలామందికి ఇక్కడ కూర్చున్న మనకు కూడా, మనలో చాలామందికి అనేక భయాలు ఉన్నాయి. చాలామంది అంటారు అస్సలు నాకు భయం లేదు, నేను చాలా ధైర్యవంతుణ్ణి అంటూ ఉంటారు. అది అబద్ధం. మనిషికి, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక భయం ఉంటుంది. అలాని భయపడమని నేను చెప్పట్లేదు, బట్ కానీ మనం భయపడనక్కర్లేదు. బట్ కానీ మానవుని జీవితంలో భయము అన్నది సహజంగానే ఉంటుంది అన్న సంగతి మర్చిపోకూడదు. కొంతమందికి ఉద్యోగ విషయంలో భయం ఉంటుందా, ఊడిద్దా అని. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి వాడికి ఒక భయం, వాళ్ళ బాధలు వాళ్ళకి ఉంటాయి.
ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి ఒక భయం, కుటుంబ విషయంలో కొంతమందికి భయం, బిడ్డల భవిష్యత్తు విషయంలో కొంతమందికి భయం. ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయని ఆందోళన చెందేవారు లేకపోలేదు. కానీ ఈ సాయంత్రం వేళలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానం ఏమిటంటే, యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ప్రభు చక్కని వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఈ మాట అన్నాడు. భూదిగంతముల నుండి నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నీ దేవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంగ్లీష్ బైబిల్. సో దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, ప్రభు అంటూ ఉన్నాడు, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఈ యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 10వ వచనములో ప్రభు 4 విషయాలు చెప్పాడు. సహజంగా భయపడుతున్న వారి జీవితాలను గురించి, ప్రతికూలతలో ఉన్న వారిని గురించి ప్రభు చెప్పిన 4 విషయాలు ఏమిటంటే, నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఆత్మీయులుగా మనం ఎందుకు భయపడకూడదంటే ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఐ యామ్ విత్ థీ, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆత్మీయ పిల్లలుగా మనం ఎన్నడూ భయపడకూడదు అన్న మాటను దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఉదాహరణకి తల్లి ఉంది, బిడ్డలు తల్లి ఉండగా భయపడతారా? భయపడరు. తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు బిడ్డలను తీసుకొని బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బిడ్డలకు ఒక ధైర్యం ఏమిటంటే, మా తండ్రి ఉన్నాడు. నేను ఉదయం చెబుతూ ఒక మాట చెప్పాను. ఇదిగో ఈయన అటు ఇటు తిరుగుతున్నాడు కదా, అభయ్య జునిత్ వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. ఈ మధ్య నేను ఒక స్కూటీ ఒకటి కొన్నాను. స్కూటీ సరే కొన్న తర్వాత దానికి కీ పట్టట్లా, కీ అంటే సీటు పట్టట్లా. వీడుండి ఎప్పుడు సునీత్ అంటాడు, షోరూమ్కి వెళ్దాంపా, వాడు ఇటువంటి బండి ఇస్తాడా మనకి, ఏదైనా అయితే డాడీ చూసుకుంటాడు, మనం వెళ్దాం, తప్పకుండా ఇప్పుడు వెళ్ళిపోవాలా. బయటికి వెళ్ళిన ప్రతిసారి షోరూమ్కి వెళ్దాంపా అంటాడు. ఒరే వద్దులేరా, ఏదైనా ఉంటే ఇబ్బంది ఎందుకులే, మనం చూద్దాం, దాన్ని ప్రయత్నం చేద్దాం, మనం పెడదాం అంటే, లేదు అట్టెట్టిస్తాడు మనకి పిచ్చి బండి, మనం వెళ్ళాల్సిందే అని కోల. ఆడ ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఏదైనా అయితే డాడీ చూసుకుంటాడు. ఆడికి తగు ధైర్యం. సో దేవుని పిల్లలుగా మనందరం కూడా పిల్లరా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మర్చిపోకూడదు. రెండవది ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఐ యామ్ దై గాడ్, నేను నీకు దేవుడినై ఉన్నాను. మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠముగా చేసుకునేవాడు. దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అని మర్చిపోకూడదు. రెండవది అక్కడ అంటాడు, మనం ఎందుకు భయపడకూడదంటే, ఆయన మనకి దేవుడై. మొదటిగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను నీతో ఉంటాను అని చెప్పాడు. రెండవది, నేను నీకు దేవుడినై ఉన్నాను అని చెప్పాడు. మూడవది ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఐ విల్ స్ట్రెంగ్థన్ యు, నేను నిన్ను బలపరుస్తాను. బలహీనతగా అనిపించిన ప్రతిసారి, బలహీనతలో ఉన్న ప్రతిసారి, కృంగిపోయిన ప్రతిసారి, నిరుత్సాహంలో ఉన్న ప్రతిసారి ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నేను నిన్ను బలపరుస్తాను. ఐ విల్ స్ట్రెంగ్థెన్ ది అని చెప్పి ప్రభు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము ప్రధానంగా గమనించగలుగుతాం. ఫ్యాన్లు ఆపండి ఎవరికైనా ఇబ్బంది ఉంటే, ఒకవేళ ఏదైనా చల్లగా ఉంటే, వాతావరణం ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కన్వీనియంట్గా చూడవలసి మనం చేస్తున్నాం. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మూడవదిగా నేను నిన్ను బలపరుస్తాను. బలహీనపరచబడిన ప్రతిసారి దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఏలియా యెజెబెలు యొద్ద నుండి పారిపోతూ ఉన్నప్పుడు తను బలహీనపరచబడి ఆయన ఒక బదరీ వృక్షము క్రింద కూర్చున్నప్పుడు, అతడు నిరుత్సాహముతో ఉన్నప్పుడు, కెరూతు వాగులో నీళ్లు తాగుతూ అక్కడ బలహీనంగా పడి ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపి తనకు పరిచర్య చేశాడు. దేవుడు మనము బలహీనులము అన్న ప్రతిసారి దేవుడు మనం బలపరుస్తూ వస్తాడు. ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను నీకు
బలపరుస్తాను, నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. తర్వాత మాట, దేవుడు చెప్పిన అద్భుతమైన మాట ఏమిటంటే 4వది, ఐ విల్ హెల్ప్ ది, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు చెప్పాడు. దేవుడు మనందరికీ ఉపకారి అయి ఉన్నాడు, ఆయన సహకారి అయి ఉన్నాడు అన్న సంగతిని మనందరము మరిచిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఒకవేళ ఈ సాయంత్రం వేళలో ఏ విషయంలో నేను భయపడుతూ ఉంటే, ఏ విషయంలో నేను ఆందోళన చెందుతూ ఉంటే, ఇది ఎలాగా, లేకపోతే కెరియర్లో ఈ పరిస్థితి ఎలాగా, దీనిని ఈ ప్రతికూలతను ఎలా దాటాలి అని ఆందోళన చెందుతూ ఉంటే, ఈ సాయంత్రం వేళ దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను, నీ ప్రతి సమస్యకు నా యేసయ్య జవాబు దయచేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదాం. సమస్య ఎంత పెద్దదైనా కానీ, సమస్య నీకు పెద్దదవ్వచ్చు కానీ దేవునికి చెప్పాలా, దేవునికి పెద్దది కాదు. కారణం ఏమిటంటే దేవుడు ఆయన సృష్టికర్త అయ్యున్నాడు అన్న సంగతిని నీవు నేను మర్చిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ యాకోబు జీవితంలో ఒక భయము, ఆందోళన కలుగుతా ఉంది. సరే, యాకోబు అక్కడి నుండి, అనగా యాకోబు చేసినటువంటి మోసమును బట్టి వాళ్ళ అన్నను అడిగాడు. అన్నకి ఈయన చిక్కుడుగాయల కూర, రాయబడింది బైబిల్లో, చిక్కుడుగాయల కూర వండుకొని తింటా ఉన్నాడు. ఎవరు? యాకోబు గారు. అంతలోకి మంచి స్మెల్ వస్తూ ఉంది. వాళ్ళ అన్న ఏసావు ఇంట్లోకి వచ్చి, ఎరా ఏంటి, ఏం వండుకున్నారంటే, నేను చిక్కుడుగాయల కూర వండుకున్నా, నాకు కొంచెం వేయరా, నేను నీ కూర వేస్తే నాకేమి ఇస్తావు అని అడిగాడు. ఏం కావాలంటారా నీకంటే, నీ జ్యేష్ఠత్వం నాకు కావాలన్నాడు. ఏమన్నాడు? సహజంగా మరి ఆ ప్రిన్సిపల్ ఎలా జరిగిందో నాకైతే తెలియదు కానీ అంత సులువుగా జ్యేష్ఠత్వం మారిపోయింది. అంత సులువుగా అంటే చిక్కుడుగాయల కూర కొరకు కొంతమంది భోజన ప్రియులు చాలామంది ఉంటారు. భోజనం అంటే కొంతమందికి చాలా ఇష్టం. నాకు బైబిల్ కాలేజీలో ఒక మిత్రుడు బోయేజ్ అని ఉండేవాడు. అందరికంటే ముందు స్టార్ట్ చేస్తాడు, అందరికంటే ఆఖరి అయిపోద్ది. భోజన ప్రియులు కొంతమంది, కానీ చాలా సన్నగా ఉంటాడు. లావుగున్న వాళ్ళందరూ తింటారని కాదు, బక్కగున్న వాళ్ళందరూ తినరని కాదు, గుర్తుపెట్టుకోవాలి ఈ సంగతిని. రైట్, మెట్టుకు అన్న అందరికంటే ముందు స్టార్ట్ చేస్తాడు, అందరికంటే ఆఖరణ ముగిస్తాడు. అన్న ఎక్కడున్నాడో నాకైతే తెలియదు. మెట్టుకు ఈయనకి ఏసావుకి భోజన ప్రియుడు, ఆహారం కావాలా, దాని కొరకు దేన్నైనా అమ్మేస్తాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. రెండవది తను చేసింది ఏమిటంటే, ఇస్సాకు ఒకరోజు పెద్ద కుమారుని పిలిచి, నేను నిన్ను దీవిస్తాను, నువ్వు నా కొరకు, ఇస్సాకు కూడా భోజన ప్రియుడే, నువ్వు నా కొరకు ఏదైనా వేటాడి మంచి మాంసము సిద్ధపరిచి నువ్వు నాకు పెడితే నేను దీవెనలన్నీ నీకు ఇస్తానన్నాడు. చాటు నుండి రెబెకా విన్నది. రెబెకాకి ఎందుకో చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను కదా, కొంతమంది తల్లులకి తండ్రులకి రెబెకా ఆత్మ పనిచేస్తుంటుంది. ఏ ఆత్మ పనిచేస్తుంది? చెప్పాలా, రెబెకా ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ వాళ్ళలోనే ఉంటుంది. చిన్న కొడుకు అంటే ఇష్టం, లేదా ఒక్కొక్కరిని విడదీసుకుంటారు. తండ్రికి ఏమో కూతురు అంటే ఇష్టం, కూతురు ఏం చేసినా, రోని చూడు ఎట్లా చూస్తున్నాడు. తండ్రికి సహజంగా ఆడపిల్లల కూతురు అంటే కొంచెం ప్రేమిస్తూ ఉంటారు, అట్లది కాదు కానీ ఐ డోంట్ నో, అదే అటాచ్మెంట్ అంతే. సరే, మెచ్చుకు గమనించవలసిన మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా, దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడిన రీతిగా రెబెకాకి పిల్లారా యాకోబు అంటే చాలా ఇష్టం. రెబెకా యాకోబు గారిని వెనక్కి పిలిచి, ఒరే నీకు విన్నావో ఏం చెప్పాడు మీ డాడీ అని అడిగింది. ఏం చెప్పాడు నాకు అర్థం కాలేదు మమ్మీ, అంత గుసగుస మాట్లాడుకున్నారంటే, మీ డాడీ గుసగుస నీకు అర్థం కాదు, నాకు అర్థమైంది, ఏం లేదు కానీ మీ అన్నయ్యని దీవిస్తానంటున్నాడు, నేనేం చేస్తానంటే మీ డాడీకి ఏమి నచ్చుతుందో నాకు బాగా తెలుసు, మందలో ఒకదాన్ని వేసేసాయి, దాన్ని మంచి కూర వండుతా, నువ్వు తీసుకొని పోమని చెప్పాడు. తీసుకొని పోమన్నప్పుడు యాకోబు అంటాడు, అప్పటికి అంతో ఇంతో నీతి ఉంది యాకోబులో. యాకోబు అంటాడు, మమ్మీ నన్ను గుర్తుపడతాడు, అన్నయ్య స్వరమేమో ఒకలాగా ఉంటుంది, నా స్వరం ఒకలాగా ఉంటుంది, అన్నయ్యకి ఒళ్ళంతా రోమాలు ఉంటాయి, నాకు రోమాలు ఉండవు, నేను పోతే గుర్తుపడతాడు మమ్మీ, ఇబ్బంది అయిపోద్ది మమ్మీ అంటే, ఏదన్నా అయితే మేఘోనా, నేనున్నా కదా, ఏదన్నా శాపం వస్తే నా మీదకి వస్తుంది, నువ్వు వెళ్ళిపోమని యాకోబుకి మేకప్ వేసింది. అప్పుడప్పుడు మన మధ్య ఒక పెళ్లిలో మేకప్ వేయించడానికి ఒక ఆవిడ కొత్తగా ప్రాక్టీసు స్టార్ట్ చేసింది. మీరు చూసి ఉంటారు చాలామంది. కొత్తగా పెళ్ళి ఏం కొత్తగానే పెట్టుకుంటారు, కొద్ది గంటల్లో పెళ్ళి. సహజంగా నేను అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు నాకు ఇది ఒక పంచాయతీ.
పంచాయతీ అంటే బాధ. మధ్యలో బట్టలు మార్చుకోవడానికి పంపించాను అనుకో, రారు. ఇంకా యేసు రక్తమే జయం. ఇక వాళ్ళు ఇటు వచ్చేది లేదు, నేను అటు పోయేది లేదు. అందుకనే కొన్నిసార్లు నేను చెబుతా, అన్నీ అయిపోయినాక రండి, పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు మార్చుకొని రిసెప్షన్ చేసుకోమని చెప్తుంటా. అప్పుడు ఆ మధ్య గ్యాప్లో వాళ్ళు ఏదున్నా భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తారు, పని జరుగుతుంది. సరే, ఈ పిల్లకి ఎవరికో మేకప్ నానా కెమికల్స్ కలిపి మొత్తానికి నల్లగున్న ఆమెను తెల్లగా చేసింది. పెళ్లి టయానికి ముఖం అంతా వాసిపోయింది. నిజం, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. దేని కొరకు? మేకప్ కొరకు. నిజం, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. సరే, మెట్టుకి ఏది ఏమైనప్పటికీ యాకోబుకి మేకప్ వేసి తండ్రి యొద్దకు పంపించింది. తండ్రి అడిగాడు అప్పటికి, నాయన నీ స్వరం చూస్తే
యాకోబు జీవితం పట్ల, యాకోబు పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్న సంగతిని నీవు నేను మరవకూడదని దేవుని ఆ ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. యాకోబు జీవితంలో ఆ నిచ్చెనను గురించి మనం పరిశీలన చేస్తే అనేకమైన పాఠాలు మనకు కనబడతాయి అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. నేను ఉదయకాలం కూడా ఈ మాట చెప్పాను. సైజింగ్ ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్కి వస్తున్నారు అనగానే సెంట్రల్ బలగాలు కొన్ని వస్తాయి. వాళ్ళు ఏ కేటగిరీ అయినా జెడ్ ఎక్స్ ఏదో కేటగిరీ మొత్తానికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన సభ పెట్టబోయే ప్రాంతాన్ని జల్లెడబడతా ఉంటారు. ఏం చేస్తారు? సభ పెట్టబోయే ప్రాంతాన్ని జల్లెడబట్టి ఆ ప్రాంతం